కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పెద్ద పులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. శంకవరం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలో రాజవరం మాసంపల్లి గ్రామాల మధ్య ఉన్న సరుగుడు తోటలో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అటవీశాఖ భారీ ఆపరేషన్కు సిద్ధమవుతోంది. పులి కదలికలను అటవీశాఖ సిబ్బంది నిశితంగా గమనిస్తున్నారు. పులి మెడలో ఉన్న జీపీఎస్ రేడియో కాలర్ ద్వారా దానిని నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. పులిని సురక్షితంగా బంధించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పులిని బంధించేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుండి అనుమతి కోరారు. అనుమతి రాగానే బంధించే ప్రక్రియ మొదలవుతుంది. అటవీశాఖతో పాటు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్, వెటర్నరీ డాక్టర్లు ఈ ఆపరేషన్లో పాల్గొనున్నారు. అవసరమైతే ట్రాంక్విలైజర్ గన్తో మత్తుమంది ఇచ్చి పులిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. పులి సంచార మార్గాల్లో ఇప్పటికే ఇనుప ట్రాప్ కేజీలు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, కెమెరా ట్రాప్లతో అనుబంధంగా గాలిస్తున్నారు. ఈ ఆపరేషన్లో సహాయం అందించేందుకు నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుండి నిపుణుల బృందాలు వచ్చే అవకాశం ఉంది. శంకవరం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అధికారుల నియంత్రణలోనే ఉంది. పులిని ఎప్పుడు ఎక్కడ బంధిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అదేంటిది మోపులు ఉండాలి, ఏడన్నా మోపులు ఉండాలి.